బంగాళదుంప క్రీమీ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బంగాళదుంప క్రీమీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పన్నీర్ ముక్కలు, పెరుగు, వెల్లుల్లి, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, నూనె, నిమ్మకాయ, ఉప్పు. బంగాళదుంప క్రీమీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదేమైనా బిగ్ ప్రాసెస్సా, ఈజీయా, ఎంతసేపట్లో అవుతుంది? చాలా ఈజీ ప్రాసెసే అశ్విని, కాకపోతే ముందే మనం కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటి అంటే ఈ బంగాళదుంప. ఓకే, సో బంగాళదుంపని మనం బాయిల్ చేసుకొని దాన్ని కూల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేనా? మిగతాదంతా 4 hours మినిమం 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ పెట్టినా బెటరే. సరే, ఎందుకు ఈ టెక్నిక్ ఏమన్నా డిఫరెంట్ టెక్నికా? నాకు అర్థం కాలేదు ఎందుకు అలాగా. సో మనం ఈరోజు రెసిస్టెంట్ స్టార్చ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో రెసిస్టెంట్ స్టార్చ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఏదైనా ఒక స్టార్చీ కంటెంట్, వెజిటేబుల్ కానీ లేకపోతే గ్రెయిన్స్ని కానీ దాన్ని బాగా కుక్ చేసి మళ్ళీ దాన్ని కూల్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే అది తీసుకుంటామో అప్పుడు హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోతుంది. ఓకే, సో ఇదే మనం రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం. సో ఆ రెసిస్టెంట్ స్టార్చ్ భాగంగా దీన్ని బాయిల్ చేసి కూల్ చేసి మనం ఈ సాలెడ్ రూపంలో యూస్ చేస్తున్నాం. ఓకే, డైజెషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అన్నారు కదా. అండ్ అలాగే మనకి ఇన్ కేస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక తగ్గించడంలో ఏదైనా యూజ్ అవుతుందా ఇది? ఎస్ అశ్విని, తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, దేనివల్ల ఇంక్రీజ్ అవుతుంది, మనం కార్బోహైడ్రేట్స్ కనుక తీసుకున్నట్టు అయితే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం ప్రోటీన్స్ కానివ్వచ్చు, ఫైబర్ కానివ్వచ్చు, అండ్ ఫ్యాట్స్ కనుక తీసుకున్నట్టు అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్ అంత తొందరగా, ఇన్సులిన్ స్పైక్ అనేది అంత తొందరగా ఉండదు అనమాట. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ వల్లనే ఎక్కువగా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కాబట్టి ఎక్కువగా షుగర్ లెవెల్స్ బాడీలోకి వస్తాయి. కాబట్టి మనం ఇలా రెసిస్టెంట్ స్టార్చ్ కనుక తీసుకున్నట్టు అయితే డైజెస్టివ్ సిస్టమ్కి బాగుంటుంది. మనకి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద క్యాలరీసే బాడీలో అబ్జర్వ్ అవుతాయి. అండ్ దాని తోడుగా వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి చాలామంది ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ కూడా ఉంటారు. ఎస్, సో డయాబెటీస్ పేషెంట్స్కి ఇంకా చాలా బెటర్ ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ పేషెంట్స్కి కూడా కంపల్సరీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాలెడ్. ఇప్పుడు జనరలీ మనం ఏదైనా రైస్ కానీ పొటాటో తినాలంటే అయ్యో నాకొద్దు, నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, నా బరువు అనేది పెరుగుతుంది అని ఆలోచిస్తాం. సో ఇది ఇంకొక థాట్ లేకుండా హాఫ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిస్తుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. ఓకే జ్యోతిర్మయ్య గారు, సో ఇప్పుడు ఏం చేయాలండి? సో ఇప్పుడు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం అశ్విని. సో ముందుగా మనం పన్నీర్ ముక్కలని వేసుకుందాం. కొంచెం పెరుగుని మనం వేసుకుందాం. ఓకే, కొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీరని వేసుకుందాం. కొంచెం ఉప్పు. ఓకే, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి ముక్కలను వేసుకుందాం. నిమ్మకాయని కొంచెం పిండుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం మనం వాటర్ని వేసుకుందాం అశ్విని. ఓకే, ఇది అయిపోయింది అశ్విని. కొంచెం దీన్ని సాటే చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి సాటే చేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేద్దాం అశ్విని. జ్యోతిర్మయ్య గారు, ఆల్రెడీ మనం పొటాటోస్ని బాయిల్ చేసుకుని కూల్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం ఇలా సాటే చేసుకుంటే కనుక రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుందా దీంట్లోని? ఎస్ అశ్విని, జనరలీ చాలా మంది ఏమనుకుంటారంటే నేను బాయిల్ చేసి కూల్ చేసిన తర్వాత మళ్ళీ రీహీట్ చేసుకుంటే రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుందా, వెళ్ళిపోతుందా అని కామన్ క్వశ్చన్ అనమాట. డెఫినెట్లీ వెళ్ళదండి, అలా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం కూల్ చేసిన తర్వాత కూడా రెసిస్టెంట్ స్టార్చ్ అలాగే ఉంటుంది. ఈవెన్ పొటాటోసే కాకుండా రైస్ కూడా. సో రైస్ వండేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నా కానీ దాన్ని మళ్ళీ రీహీట్ చేసుకొని తీసుకున్నా కానీ రెసిస్టెంట్ స్టార్చ్ అయితే అలాగే ఉంటుంది. ఓకే, సో అలా అయితే ప్రాబ్లం ఏమి లేదు. సో నూనె వేడెక్కింది అశ్విని, మనం ఈ పొటాటో ముక్కలను దీంట్లో వేద్దాం. ఓకే, సో ఇది అయ్యేలోపు మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే,
ఇది అయిపోయింది అశ్విని, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. బంగాళదుంప ఫ్రై అయిపోయింది అశ్విని, ఇది మనం క్రీమ్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. సో ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేద్దాం. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో బంగాళదుంప క్రీమీ సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఎస్, బంగాళదుంప క్రీమీ సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బంగాళదుంప క్రీమీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పన్నీర్ ముక్కలు, పెరుగు, వెల్లుల్లి, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, నూనె, నిమ్మకాయ, ఉప్పు. బంగాళదుంప క్రీమీ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని పన్నీర్ ముక్కలు, పెరుగు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కల్ని వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప క్రీమీ సలాడ్ రెడీ.